సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 5 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. నోటిఫికేషన్ విడుదల కాగానే కోడ్ కూడా అమల్లోకి రానుంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేయనుంది. ఈ 5 గంటలకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా సహా ఇతర కమిషనర్లు ఈ ఎన్నికల తేదీల్ని ప్రకటించబోతున్నారు. తద్వారా ఆ మరుక్షణం నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. ఆ తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఎటువంటి ప్రజాకర్షక పథకాలు లేకపోతే కీలకమైన పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉండదు. ఓటర్ని ఆకట్టుకునే తరహా పథకాలేవి అప్పుడు అమలు చేయడానికి కూడా ఉండదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సాయంత్రం 5 గంటల నుంచి కోడ్ అమల్లోకి రాబోతుందని మనం చెప్పవచ్చు. అలాగే ఎన్నికల తేదీల విషయానికి వచ్చేసరికి కూడా చూచాయిగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 10 నుంచి 10-11 తేదీల్లో మొదటి విడత ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి తెలుస్తుంది. అలాగే మే 2వ వారం వరకు ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కొనసాగుతుంది. దాదాపు 9 నుంచి 10 విడతలుగా ఎన్నికల్ని జరిపేందుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. గతం కంటే భిన్నంగా ఈసారి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉపయోగించడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆయా రాష్ట్రాల్లో వీవీప్యాట్లను ఉపయోగించారు. కాకపోతే ఇప్పుడు యావత్ దేశమంతా కూడా పూర్తి స్థాయిలో వీవీప్యాట్లను ఉపయోగించి జరుగుతున్న ఫస్ట్ ఎన్నికలని మనం ఇప్పుడు చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియలో ముఖ్యంగా ఈవీఎంల మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వీవీప్యాట్ల వినియోగాన్ని తప్పనిసరి చేసింది. తద్వారా ఓటరు తాము ఏ పార్టీకి ఓటేస్తున్నామన్నది ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాడు. ఆ రకమైన పారదర్శకత ఉంటుంది. దీంతో పాటు ఈసారి టెక్నాలజీని కూడా ఉపయోగించి మరింత పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. లోక్సభ ఎన్నికలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జతగా జరగనున్నాయి. అందులో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, దాని పక్కనే ఉన్న ఒడిశా ఉంది. హిమాలయన్ స్టేట్స్ అయిన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ తో పాటుగా జమ్మూ కాశ్మీర్ కు కూడా ఈ లోక్సభ ఎన్నికలతో పాటుగానే కలిపి జరిపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి చాలా రోజులవుతుంది. ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా కొత్త అసెంబ్లీని ఏర్పాటు చేయాల్సిన అవసరము బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ మీద ఉంది. ఆ మేరకు కొద్ది రోజుల క్రితం గత వారం క్రితమే ఒక ప్రత్యేక బృందం జమ్మూ కాశ్మీర్ కి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా సమీక్షించి వచ్చింది. దీన్ని బట్టి చూస్తుంటే జమ్మూ కాశ్మీర్ కూడా ఈ సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే కలిసి వెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక భద్రతా బలగాల సంఖ్య, వాటి వినియోగం, వాటి మొబిలైజేషన్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అప్పుడు ఎన్నికలు జరగగా తెలంగాణ ప్రాంతం ఏప్రిల్ 30వ తారీఖున ఎన్నికలు జరిగాయి. మిగతా ఆంధ్ర ప్రాంతం, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో మే 7వ తేదీన జరిగాయి. దాదాపు ఒక 1 వీక్ గ్యాప్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా దాదాపు అదే తరహాలో పలు విడతలుగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ఒక విడతలో, ఆంధ్రప్రదేశ్ ఒక విడతలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. రెండింటికి మధ్య కనీసం ఒక వారం రోజుల గ్యాప్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనా సరే ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మే చివరి వారం నాటికి కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లోపు దాదాపు 9 నుంచి 10 విడతలుగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయబోతున్నారు. ఆ మేరకు తేదీలను కూడా ఖరారు చేసుకున్నారు. మరి కాసేపట్లో వాటిని అనౌన్స్ చేయనున్నారు. ఆ మరుక్షణం నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. రైట్ మహాత్మా.